హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే మన ఛానల్లో వీడియో నచ్చినట్టయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను డైలీ పెడుతూ ఉంటాను. అవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా రాగానే మీరు విని ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకని ప్లీజ్ అండి, 1-2 సార్లు రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం పదండి. చంద్ర అండ్ క్రాంతికి 2 అమ్మాయిలే. వారిద్దరిని ఇంటి ఆడపిల్లలైన లక్ష్మీదేవుల్లాగానే చూసుకుంటూ ఇద్దరిని అల్లారు ముద్దుగా చాలా గారాభంగా చాలా ప్రేమగా పెంచుకుంటూ వచ్చారు. అలానే వీళ్ళు చాలా డబ్బులు కలిగిన వాళ్ళు కాబట్టి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా చెప్పారు, ఒక బాబును కనండి, బాబు ఇంటి వారసుడు అవుతాడు కదా అని. దానికి చంద్ర అలానే క్రాంతి ఏమంటారంటే, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే మాకు ఒకటి, వీళ్ళు కూడా మమ్మల్ని చూసుకుంటారు, అలా మేము వాళ్ళని పెంచుతాము, అబ్బాయిలను పెంచినట్టే అమ్మాయిలను కూడా మేము పెంచుకుంటామని చెప్పేవారే కానీ ఎప్పుడూ కూడా ఆడపిల్లల్ని వేరుగా లేకపోతే మగపిల్లల్ని ఎక్కువగా చూడాలనే ఉద్దేశం వారిద్దరికీ ఉండేది కాదు. అలానే 2 పిల్లల్ని చాలా గారాభంగా చాలా పద్ధతిగా క్రమశిక్షణగా అలానే వాళ్ళకి అన్ని రకాల విద్యలు నేర్పిస్తూ చాలా పెంచారు. వాళ్ళిద్దరి పేర్లు కూడా సౌమ్య అలానే స్వప్న. వీరిద్దరిని ఎంత ప్రేమగా చూసుకునేవారంటే వారిద్దరికి ఏ దెబ్బ తగిలినా ఆ నొప్పి వీళ్ళు అనుభవించేవారు, తల్లి తండ్రి. అంతలా ప్రేమగా చూసుకున్న వాళ్ళిద్దరికీ కూడా మంచి మంచి సంబంధాలను చూసి వాళ్ళకిచ్చి పెళ్లి చేశారు. అయితే పెద్ద కూతురు సౌమ్య వెళ్ళిన అత్తగారిల్లు చాలా మంచి కుటుంబం. అలానే వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకునేవారు. వీళ్ళు ఎంత ప్రేమగా అయితే చూసుకునేవారో అటు ఆ అమ్మాయి అత్తింటి వాళ్ళు కూడా అంతే ప్రేమగా చూసుకునేవారు. ఇక చిన్న కూతురు స్వప్న ఒక అతన్ని ప్రేమించానని అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తుంది వీళ్ళిద్దరికీ. ఇక వాళ్ళు అతని వివరాలు సేకరించడం మొదలుపెట్టినట్టయితే అతను ఒక అనాథ, అతనికి ఎవ్వరూ లేరు. అలాంటి అతనికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల అతను మంచిగా చూసుకుంటాడా లేదా అనే అనుమానం చంద్ర అండ్ క్రాంతికి ఇద్దరికీ కలిగింది. ఇద్దరూ కూడా అతనితోటి ఇలానే మాట్లాడారు, మీ ఇంట్లో ఎవరూ లేరు, మరి మా కూతురికి ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఎవరు చూసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దానికి రాహుల్ ఈ ఒక్క మాట చెప్తాడు, ఎవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు. అలానే మా అమ్మ నాన్న నా తోబుట్టువులు నాతో ఉంటే మీ స్వప్నని ఎలా అయితే చూసుకుంటారో వారందరి ప్రేమ నాతో కలిపి నేనే చూసుకుంటాను. మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఒక్కసారి నన్ను నమ్మి నాకు అప్పగిచ్చండి, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని బాగా చెప్తాడు రాహుల్. ఇక రాహుల్ మాటలకి కన్విన్స్ అయిన చంద్ర అండ్ క్రాంతి తమ కూతురు స్వప్నని రాహుల్కిచ్చి పెళ్లి చేస్తారు. రాహుల్ కూడా చదువులో బాగా చదివి అలానే మంచి ఉద్యోగం అమెరికాలో సంపాదించుకుంటాడు. ఇక ఇద్దరిని కూడా అమెరికాకి సాగనంపుతారు వాళ్ళ అమ్మా నాన్న. అలా పంపించిన తర్వాత వారిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు అమెరికాలో. అక్కడి నుంచి వచ్చినప్పుడల్లా రాహుల్ చంద్ర అండ్ క్రాంతిని అత్తమామల్లాగా కాకుండా తన తల్లి తండ్రి ఉంటే ఎలా చూసుకునేవాడో అలానే చూసుకునేవాడు. అలానే అతను సాధించిన ప్రతి సక్సెస్ కూడా వాళ్ళ అత్తమామలకి చాలా వివరంగా చెప్తూ ఇంట్లో కలిసిపోతూ స్వప్నను కూడా చాలా బాగా చూసుకునేవాడు. ఇక అతని ప్రేమకి చాలా లొంగిపోతారు వీళ్ళిద్దరూ కూడా. ఇక ఎప్పట్లాగానే మిగతా తల్లిదండ్రులందరిలాగానే వాళ్ళ ఆస్తిని కూడా 2 కూతుళ్ళ పేర్ల మీద రాసేస్తారు. అలా రాసి ఆస్తి పంపకాలు కూడా చేసేస్తారు. ఎందుకంటే 2 కూతుళ్ళు బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక మాకు అవసరం లేదు, ఏ ఆస్తి మాకు అవసరం లేదు, వాళ్ళ జీవితానికి వాళ్ళకి అదే ఎదుగుతూ ఉంటారు అని చెప్పి 2 పేర్ల మీద ఆస్తి రాసేసి ఇక వీళ్ళిద్దరూ కూడా అలానే ఒక ఇంట్లోనే ఉన్నింట్లోనే ఉండిపోతారు వాళ్ళిద్దరూ. ఇక రాహుల్ స్వప్న మాత్రం వాళ్ళ అమ్మా నాన్న వెంట పడుతూ ఉంటారు. మీరు అక్కడే ఒంటరిగా ఉండి ఏం చేస్తారు, మీరు అమెరికా వచ్చేయండి, మా దగ్గరే ఉండండి అని స్వప్న ఎప్పుడూ అడుగుతూనే ఉంటుంది. దానికి రాహుల్ కూడా, అత్తయ్య మామయ్య నాకు ఎవ్వరూ లేరు, మీరే నా తల్లిదండ్రులు అనుకున్నాను, ఇక మీరు మాకు దూరంగా ఉంటే మేము కూడా తట్టుకోలేకపోతున్నాము, దయచేసి మా దగ్గరికి రండి. ఇక ఇంకొక విషయం ఏంటంటే
మీకు తొందరలో మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. ఇక ఆ సంతోషంలో అయినా మీరు ఇక్కడికి రావాలి, మా దగ్గరే ఉండాలి, మీ సమక్షంలోనే మేము పండంటి బాబును ప్రసవించాలి, దయచేసి రండి అని చాలా రిక్వెస్ట్గా అడుగుతాడు రాహుల్. ఇక ఆ మాటలకి చాలా సంతోషపడిపోతారు చంద్ర అండ్ క్రాంతి. ఇద్దరూ కూడా సరే ఇక్కడే ఉండి ఏం చేస్తాం, పాప ఎలాగా కడుపుతో ఉంది కాబట్టి మనం వెళ్తే అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, అలానే ఆమె కడుపులో బిడ్డని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి వాళ్ళతో కలిసి ఉందాము అని అనుకుంటారు. ఎందుకంటే రాహుల్ అల్లుడిలాగా కాకుండా సొంత కొడుకులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి కూడా పరాయి వాళ్ళు అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండేది కాదు. కొడుకుతో ఎలాగైతే మాట్లాడేవాళ్ళో అలానే రాహుల్తో కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి కావలసిన సామాన్లు అలానే తీపి పదార్థాలు అన్నీ కూడా ప్యాక్ చేసుకొని బయలుదేరుతారు. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ అమెరికాలో ల్యాండ్ అవుతారు. ఇక అక్కడి నుంచి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది వీళ్ళిద్దరికి. అలా యాక్సిడెంట్ అయ్యేసరికి ఇద్దరూ కూడా అక్కడ కారులోనే అక్కడికక్కడే చనిపోతారు. అలా వాళ్ళు చనిపోయారన్న విషయం రాహుల్ అండ్ స్వప్నకి తెలుస్తుంది. ఇక ఇద్దరూ చాలా బోరుమని ఏడుస్తారు, గుండె పగిలేలాగా ఏడుస్తారు. మా అమ్మ నాన్న మా ఇంటికి రావడానికి ముందే నన్ను చూడ్డానికి వచ్చి ఇలా చనిపోతారని నేను అనుకోలేదు, ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు వాళ్ళని రమ్మనేదాన్నే కాదు అని స్వప్న బోరున ఏడుస్తుంది. అది చూసిన రాహుల్, ఇదంతా నా వల్లే, నేను కొంచెం గట్టిగా అనకపోతే బాగుండేది, కనీసం నాకు అమ్మా నాన్నలు లేరు, అత్తయ్య మావయ్యని అమ్మా నాన్నలాగా చూసుకున్నాను, కానీ ఈరోజు వీళ్ళు కూడా నాకు దూరం అయ్యారు. ఆ భగవంతుడు నా అనుకునే వాళ్ళందరినీ నన్ను దూరం చేసేస్తున్నాడు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరగాలి, ఇంకా నాకు ఈ జీవితంలో మిగిలింది స్వప్న అను నా పిల్లలు మాత్రమే మిగులుతారా, ఇక నేను ఎవరిని ఇష్టపడ్డా వాళ్ళని ఎందుకు దేవుడు నాకు దూరం చేస్తాడు అని అనుకుంటూ బాగా స్వప్న ఎలా ఏడుస్తుందో అలానే రాహుల్ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అమ్మా నాన్న అంత్యక్రియలన్నీ దగ్గరుండి చేస్తారు. ఇక ఆ బాధలోనే స్వప్న సరిగ్గా తింటూ ఉండేది కాదు. కానీ కడుపులో బిడ్డ ఉండడం వల్ల రాహుల్ స్వప్నని ఉండేవాడు. కానీ స్వప్న ఎంతసేపటికి వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకొని తను తిండి కూడా సరిగ్గా తింటూ ఉండేది కాదు. కానీ రాహుల్ ఎప్పటికప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డను గుర్తు చేస్తూ స్వప్నతో తినిపిస్తూ అలా స్వప్నని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఇక అలా కొన్ని రోజుల తర్వాత స్వప్నకి నెలలు మీద పడుతూ ఉంటాయి. ఇక రాహుల్ ఎప్పట్లాగనే తన ఆఫీస్కి అయితే బయలుదేరుతూ ఉంటాడు. అలా ఆఫీస్కి బయలుదేరి తన పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు తన కారులో మళ్ళీ రివర్స్ ప్రయాణం మొదలు పెడుతూ ఉంటాడు. అలా మొదలుపెట్టేటప్పుడు కార్ స్టీరింగ్ తన కంట్రోల్లో ఉండకుండా తను రైట్కి తిప్పితే లెఫ్ట్కి తిరుగుతుంది, కానీ లెఫ్ట్కి తిప్పితే రైట్కి తిరుగుతుంది. బ్రేకు కూడా సరిగ్గా పడదు. ఎంత నొక్కినా కానీ తన కారు సరిగ్గా తను ఎప్పట్లాగనే నడపదు. తను ఎటైతే నడుపుతాడో దానికి రివర్స్లో ఆ కారు నడుస్తూ ఉంటుంది. అది చూసిన రాహుల్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి కారు ఇలా రివర్స్లో తిరుగుతుంది, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అవుతుందా ఏంటి, ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పి కార్ని ఆపబోతాడు. కానీ కారు ఎంతసేపటికే ఆగదు. అందరూ సరైన దారిలో వస్తుంటే రాహుల్ కారు మాత్రం వెనక్కి తిరిగి వాళ్ళకి ఆపోజిట్ సైడ్లో స్పీడ్గా వస్తూ ఉంటుంది. ఇక ఎదురుగా ఒక పెద్ద వెహికల్ వస్తూ ఉంటుంది. దానికి రాహుల్ కారు ఢీ కొట్టబోతుంది. ఇక రాహుల్ అనుకుంటాడు, ఇక నేను చనిపోతున్నాను, స్వప్నకి నా బిడ్డకి ఎవరు దారి అని అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక తన చివరి క్షణాల్లో. కానీ ఉన్నట్టుండగా కారు ఆ పెద్ద కారుని ఢీకొనకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది. అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళి సడన్గా ఆగిపోతుంది. ఇక అలా ఆగంగానే రాహుల్ వెంటనే కారు దిగిపోతాడు, బయటకు వచ్చేస్తాడు. ఆ కార్ని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆ కారు ఎక్కడం మంచిది కాదు, ఈరోజు ఏదో జరగబోతుంది అని అనిపించిన రాహుల్ అక్కడే వేరే కారు వెళ్తుంటే వాళ్ళని లిఫ్ట్ అడిగి తన ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగిన రాహుల్ స్వప్నకు మాత్రం ఆ విషయాలు ఏవీ చెప్పడు. ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే వాళ్ళ అమ్మా నాన్నని మర్చిపోగలుగుతుంది. అలాంటప్పుడు ఈరోజు జరిగిన ఈ విషయం స్వప్నకు చెప్తే ఇంకాస్త ఎక్కువ భయపడుతుంది అని అనుకుంటాడు. తనకి ఏ విషయం చెప్పకుండా ఇద్దరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత స్వప్న కడుపుతో ఉండడం వల్ల తను వేసుకునే ట్యాబ్లెట్ల వల్ల చాలా అలసటతో చాలా గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. ఇక రాహుల్కి మాత్రం నిద్ర పట్టదు. తనకి ఈరోజు జరిగిన సంఘటన పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. అయినా ఆ కారు అలా ఎందుకు అయింది, తను ఎటు తిప్పితే అటు పోకుండా లేదా బ్రేక్ వేసినా ఆగకుండా
ఆపేద్దామని చూసినా ఆగకుండా ఎందుకిలా అటు ఇటు తిరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత ఆలోచించినా తనకేమీ అర్థం కాదు. ఇక తనకెంతసేపటికి నిద్ర రాక లేచి హాల్ వైపుకి వెళ్ళి ఇక వెనకాలే ఉన్న గార్డెన్లోకి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరగొద్దామనుకొని అటు వెళ్తాడు రాహుల్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు వెనకాలే ఏదో తెల్లని ఆకారంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి చెట్టు వెనకాల ఏదో ఉన్నట్టుంది అని అనుకుంటూ రాహుల్ ఆ చెట్టు వైపుకి కదులుతూ ఉంటాడు. అలా ఒక 10 అడుగులు వేసేసరికి అక్కడ చెట్టు వెనకాల ఉన్న ఆ రూపం అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా కదులుతున్నా కానీ ఎవరో మనిషి ఉన్నారు అని అనుకున్న రాహుల్ ఇంకాస్త ముందుకు వస్తూ ఉంటాడు. అలా ముందుకు వస్తూ ఉంటే ఎవరిదో ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. అలా వినిపించేసరికి ఒక్కసారి భయపడిపోతాడు రాహుల్. ఇదేంటి దగ్గరికి వెళ్తున్నా కొద్దీ ఆ రూపం అటు ఇటు కదలడమే కాకుండా సడన్గా ఏడుపు వినిపిస్తూ ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంకాస్త ధైర్యం చేసి ముందుకు వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏదో తెల్లని రూపం అటు ఇటు తిరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రూపం మనిషిది కాదు, తను గాలిలో సంచరిస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కడా కూడా తన రూపం కానీ తన మొహం కానీ అది ఒక మనిషిలాగా కూడా కనిపించదు. తెల్లని ఆకారంలో ఏదో వస్త్రం ఎగురుతుంటే ఎలా ఉందో అలానే ఉంది. ఇక రాహుల్ అలా దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి చూద్దామని ప్రయత్నించేలోపు ఆ రూపం గాలిలో ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అది చూసిన రాహుల్ చాలా భయపడిపోయి ఆ రూపాన్ని చూసి చాలా భయపడిపోయి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులన్నీ మూసేసి రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఇక అలా పడుకున్నా కానీ నిద్ర రాదు రాహుల్కి. కానీ స్వప్న మాత్రం వేసుకున్న ట్యాబ్లెట్ల వల్ల ఏమో కానీ చాలా గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. ఇక రాహుల్ ఆ రూపాన్ని చూసి భయపడిపోయి నిండా దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. పడుకున్నా కానీ అతని ఒంటి నిండా చెమట విపరీతంగా వస్తూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది. అలానే తన గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకున్నట్టు తనకే వినిపిస్తూ ఉంటుంది. ఈలోపు ఆ దుప్పటిని ఎవరో లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. స్వప్న నిద్ర లేచిందేమో, ఎందుకు ఇలా లాగుతుంది, తనకేమైనా కావాలేమో అని లేచి చూద్దామనుకుంటాడు. కానీ ఆ దుప్పటి ఇంకాస్త గట్టిగా లాగడంతో ఆ దుప్పటి వెనక్కి వెళ్ళిపోతుంది. అలా లేచి చూసిన రాహుల్ ఒక్కసారి భయపడిపోయి గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే లేచి చూసిన వెంటనే అక్కడ స్వప్న ఉండదు, ఎవ్వరూ ఉండరు. బయట గాలిలో ఎగిరిపోయిన ఆ రూపం కంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. అలా ఆ రూపాన్ని చూసిన అతను ఒక్కసారి ఉలిక్కి పడిపోతాడు. ఆ రూపానికి చర్మం లేదు, అలాగనే శరీరం కాదు. కానీ మొహం నిండా ఏదో బూడిద పూసినట్టుగా లేదా తెల్లని పౌడర్ వేసినట్టుగా ఒక మొహం స్కెలిటన్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అది ఏం మాట్లాడకపోయినా వచ్చి అతని దుప్పటైతే లాగి అవతలేస్తుంది. అది చూసిన రాహుల్ గట్టిగా అరుస్తాడు మళ్ళీ రెండోసారి. ఈసారి ఇంత గట్టిగా అరిచేసరికి, అది కూడా పక్క నుండే అరిచేసరికి స్వప్న కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి రాహుల్ అలా కూర్చుండిపోతాడు భయంతో అరుస్తూ. ఇంకా స్వప్న లేచి, ఏమైంది రాహుల్, ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమైంది నీకు అని అంటూ ఉంటుంది. స్వప్న మాటలు విన్న రాహుల్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు స్వప్నని. స్వప్నం చూసి, ఇదిగో ఇక్కడ ఏదో ఉంది, చూడు చూడు అని చూపిస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఇద్దరూ తిరిగి చూసేసరికి ఎవ్వరూ అక్కడ ఉండరు, ఏ రూపం కూడా అక్కడ ఉండదు. అది చూసిన రాహుల్ ఒక్కసారిగా ఇక్కడ ఏదో ఉంది స్వప్న, ఎవరో వచ్చారు, ఎవరో ఉన్నారు అని అంటూ ఉంటాడు. దానికి స్వప్న, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అయినా ఏమైంది నీకు, ఎప్పుడూ లేనట్టు ఇలా ప్రవర్తిస్తున్నావు, మంచినీళ్ళు తాగు అని చెప్పి చేతిలోకి మంచినీళ్ళ గ్లాస్ ఇస్తుంది. ఆ గ్లాసులో ఉన్న మంచినీళ్ళు మొత్తం తాగిన రాహుల్, ఇంకా అలా పడుకోండి, మీరు ఇంకా ఏదో చెడుకల వచ్చినట్టుంది అని స్వప్న రాహుల్ని పడుకోబెడుతుంది. ఇక అలాగనే తను కూడా పడుకుంటుంది. ఉదయాన్నే నిద్ర లేచిన రాహుల్కి రాత్రి జరిగిన సన్నివేశాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. నిన్న కారు చూస్తే అలా అయ్యింది, రాత్రి ఏదో రూపం నా కంటికి కనిపించింది, అయినా తలుపులన్నీ వేసి వచ్చిన తర్వాత కూడా ఆ రూపం నా రూమ్లోకి ఎలా వచ్చింది, నా దుప్పటి ఎందుకంత బలంగా లాగింది, నా వెంట ఎందుకు పడుతుంది అని రాహుల్ అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ రెడీ అయ్యి స్వప్నకి ట్యాబ్లెట్లు అన్నీ ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోబోతుంటాడు. ఇక అలా వెళ్ళిపోతుంటే మళ్ళీ నిన్నట్లాగనే కారు ఇబ్బంది పడుతుందేమోనని ట్యాక్సీకి బుక్ చేసుకుంటాడు. ట్యాక్సీ బుక్ చేసుకొని తన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటికి వస్తాడు. ఇక తను బుక్ చేసిన ట్యాక్సీ అయితే వస్తుంది. వెంటనే అక్కడే ఉన్న ట్యాక్సీని ఎక్కేసి బయలుదేరుతాడు.
కానీ ఆ ట్యాక్సీ తను చెప్పిన దారిలో కాకుండా నిన్నట్లాగా తన కారు ఎలా అయితే రివర్స్లో వెళ్ళిందో ఈరోజు ఆ ట్యాక్సీ డ్రైవర్ కూడా అలా వింతగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చిగా భయపెడుతూ ఉంటాడు అతని. అలా భయపెడుతూ ఉండేసరికి వెనకాలే ఉన్న రాహుల్, ఏమైంది, నువ్వెవరు, అసలు ఇలా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు అని అంటూ ఉన్నా కానీ ఆ డ్రైవరు ఆ కార్ని చాలా వేగంగా తీసుకొని వెళ్ళి మరొక కారుకి గుద్దేస్తాడు. అలా గుద్దేసరికి ఒక్కసారిగా ఆ డ్రైవరు రాహుల్ ముందు సీట్లకి గట్టిగా తగిలి తల నిండా రక్తం కారుతూ అలా పడిపోయి ఉంటారు ఓ పక్కకి. చుట్టూ చూసిన జనాలందరూ కూడా వెంటనే వారిద్దరిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక రాహుల్ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ అయితే కలెక్ట్ చేసి స్వప్నకి ఫోన్ చేస్తారు వాళ్ళందరూ కూడా. స్వప్న అలా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి రాహుల్కి మొత్తం రక్తపు మడుగులో ఉంటాడు. రాహుల్కి డాక్టర్లు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ఒక 2 గంటలు గడిచిన తర్వాత బయటికి వచ్చిన డాక్టర్లు, ఏం పర్లేదమ్మా, అతనికి రెస్ట్ కావాలి, మీరు ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక 10 రోజులు ఎటూ పోనీయకుండా అలానే ఉంచండి ఇంట్లో, అప్పుడే కోలుకుంటాడు అని చెప్తారు. దానికి స్వప్న సరే అని రాహుల్ కొంచెం కుదుటపడ్డాక ఇంటికి తీసుకొని వెళ్తుంది. కానీ అలా తీసుకొని వెళ్ళిన స్వప్నకి ఈ ఆలోచన ఒకవైపు వస్తూ ఉంటుంది. ఇలా సడన్గా రాహుల్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు పిచ్చి పట్టినట్టుగా అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళు ఎప్పుడూ ఊరిలో చూపించే సిద్ధాంతికి అమెరికా నుంచి స్వప్న ఫోన్ చేస్తుంది. అలా సిద్ధాంతి అటుపక్క ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఈ జరిగిన విషయాలన్నీ చెప్తుంది. రాహుల్కి ఆ రోజు కనపడ్డ రూపం కానీ అలానే ఆ కార్ యాక్సిడెంట్ అన్నీ చూపించి తన జాతకం ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు అవతల ఉన్న సిద్ధాంతి, తన జాతకం ఏం బాలేదు, తనకి సరైన రోజులు కావివి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని ఇంకాస్త చెప్తాడు. అది విన్న తర్వాత స్వప్న ఇంకాస్త భయపడిపోతూ ఉంటుంది. ఇక రాహుల్ని కంటిపాపలాగా చూసుకోవాలి అని దగ్గరుండి అన్నీ చేస్తూ ఉంటుంది ఇక స్వప్న. రాహుల్ మాత్రం స్వప్నకు తెలియకుండా ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. గంటకొకసారో 2 గంటలకు ఒకసారో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అది స్వప్నకు తెలియకుండా అవతలికి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం గమనిస్తుంది స్వప్న. ఇక రాహుల్ తన దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నాడు, ఏమైంది అని అడగడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏ విషయం కూడా రాహుల్ చెప్పడు. ఒక రోజున స్వప్నకి డౌట్ వచ్చి, మీరు నా దగ్గర ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారు, ఏమైంది మీకు, అయినా డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నాడు, కానీ మీరు మంచం మీద ఉండకుండా తాపకొకసారి ఇలా హాల్లోకో గార్డెన్లోకో వెళ్ళి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఎవరితో మీరు మాట్లాడుతున్నారు అని రాహుల్ చేతిలో ఉన్న ఫోన్ని స్వప్న లాక్కోబోతుంది. అలా లాక్కోబోతుంటే స్వప్నని ఒక్కసారిగా వెనక్కి గెంటేస్తాడు రాహుల్. అలా వెనక్కి గెంటేసిన తర్వాత స్వప్న వెనక్కి జరుగుతుంది. ఏమైంది మీకు, కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు ఇలా నెడుతున్నారు, అసలు మీరేనా లేకపోతే మీరెవరైనానా అని అడుగుతూ ఉంటుంది. దానికి రాహుల్, నేనే, నాలాగా ఎవరూ లేరు, నేనే ఇలా ప్రవర్తిస్తున్నాను, నువ్వు నా నుంచి దూరంగా జరుగు, నా ఫోన్ పట్టుకుంటే నీకు మర్యాదగా ఉండదు అని గట్టిగా అంటూ ఉంటాడు. ఎప్పట్లాగా కాకుండా రాహుల్ వింతగా ప్రవర్తించేసరికి స్వప్న కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది.